హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ కాకరకాయ పల్లీల ఎండు కొబ్బరి ఫ్రై అండి. మామూలుగా కాకరకాయ ఫ్రై అంటే డీప్ ఫ్రై చేసుకుంటాం కదా. సో అలా కాకుండా తక్కువ ఆయిల్తో పల్లీలు ఎండు కొబ్బరి వేసుకొని చేసుకుంటే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో దీని యొక్క ప్రాసెస్ చూద్దాం. ఇందుకోసం నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. ఈ కాకరకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని పైన పీలంతా కూడా తీసేసుకోండి. విధంగా పైన పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత గట్టిగా కలుపుకొని ఉప్పు పసుపు కాకరకాయ ముక్కలకి బాగా పట్టేంతవరకు కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ కాకరకాయలంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. అప్పుడు ఇందులో నుంచి వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా వాటర్ వస్తే చేదంతా కూడా వెళ్ళిపోతుంది. సో వాటర్ అంతా కూడా చేదు వాటరే. సో ఈ విధంగా అన్ని ముక్కల్ని కూడా ఈలే విధంగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని కలుపుకోండి. పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. పసుపు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోండి. ఒక 5-6 నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుంటే మనకి స్టీమ్ వస్తుంది కదా, సో ముక్కలన్నీ కూడా మెత్తగా అవుతాయి. సో అలా కాకుండా మూత లేకుండానే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం చక్కెర వేసుకోండి. చక్కెర వేస్తే చేదు లేకుండా ఉంటుంది. చక్కెర ఉప్పు వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో లోపలంతా ఉడకదా. సో ఈ ఫ్రై అంతా కూడా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. అండ్ ఇందులో పల్లీలు వేసుకోవాలి. ముందుగానే పల్లీలు వేసుకొని వేయించుకున్నాను. ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి. 80% ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోండి. కారపొడి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకోండి. అలాగే తురుముకున్న ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఎండు కొబ్బరి అలాగే పల్లీలు వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా మళ్ళీ కలుపుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అన్నంలోకి చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది. సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. సో కర్రీ రెడీ అయిపోయింది. ఇలా అవ్వాలి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకున్నారనుకోండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పల్లీలు ఎండు కొబ్బరి రెడీ. డీప్ ఫ్రై చేయకుండా తక్కువ నూనెతో ఇలా చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీకు నచ్చుతుంది. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు రమాస్ హాట్ ప్లేట్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.